ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో హరీష్ రావు పాల్గొని కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగ కేసీఆర్ ప్రకటించడం జరిగిందన్నారు. కులం మతం ఏదైనా అందరూ సమానమే అని హరీష్ రావు అన్నారు. కొంతమంది వ్యక్తులు కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి మనల్ని విడదీస్తున్నారని చెప్పారు. విఘ్నులైన మనందరం ఒక్కటిగానే ఉండి ఈ దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి ముందుకు సాగాలన్నారు హరీష్ రావు. తోటి వారిని ప్రేమించి వారికి సహాయం చేయటంతోనే జన్మ ధన్యమవుతుందని యేసు బోధించాడని ఆయన తెలిపారు. 10 ఏళ్లు క్రిస్మస్ కానుకలను కేసీఆర్ అందిస్తే ఈ ప్రభుత్వం కొనసాగించడం లేదని హరీష్ రావు విమర్శించారు. డిసెంబర్ మాసం వచ్చిందంటేనే కొత్త సంతోషం. డిసెంబర్ మాసం వచ్చిందంటేనే ఎనలేని ఉత్సాహం అందరిలో కనబడుతుంటుంది. అది యేసుక్రీస్తు పుట్టిన నెల కనుక, యేసుక్రీస్తు జన్మదినం కనుక ఈరోజు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండగ క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ మనందరికీ కూడా శాంతి, సౌభాగ్యంతో, సహనం, క్షమాగుణం, ఎదుటివారి పట్ల దయ, జాలి కలిగి ఉండాలని యేసుక్రీస్తు మనందరికీ బోధించాడు. అంటే తోటి వారిని ప్రేమించండి, తోటి వారికి ఉపకారం చేయండి, 10 మందికి సహాయం చేసినప్పుడే నీ జన్మ ధన్యమైందంటాడు యేసు. యేసు ప్రభు ఎంత గొప్పవాడంటే శిలువ పైన తనను నిలబెట్టిన వారిని, తనను నానా మాటలు అన్నటువంటి వారిని కూడా క్షమించండి అని చెప్పగలిగిన గొప్ప దయామయుడు యేసుక్రీస్తు. అలాంటి యేసుక్రీస్తు యొక్క ప్రపంచమంతా కూడా గుర్తించింది. ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా మరి ఈరోజు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్. మరి క్రిస్మస్ సందర్భంగా గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది రాష్ట్ర పండుగగా జరిపిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు.